ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశము ఏమిటంటే కృప. ఈ కృప అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకొని పోతున్నాం. మరి దయచేసి ప్రతి వారు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. మనం ఒక వచనాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పును. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి మాట. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయం ముందు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారు వినుటకు, దానిని గ్రహించుటకు పరిశుద్ధాత్మ దేవుడా నీవే సహాయమును దయచేయమని, విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందుటకు నీవే సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు చాలాసార్లు ఈ అంశాన్ని వినే ఉంటుంటారు. కృప గురించి తెలియనటువంటిది ఎవరికి ఉండదు. ఈరోజున మనం ఎలా ఉన్నామంటే దేవుని కృప, ఈరోజున మనం ప్రతి పని చేస్తున్నామంటే దేవుని కృప. ఎందుకంటే మనకున్నటువంటి నీతి క్రియలు మనం పరిశుద్ధులుగా చేయు, కేవలం దేవుని కృప అన్నమాట. కాబట్టి ఇక్కడ 2 కొరింథీ పత్రిక అంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రికలో 12వ అధ్యాయం 9వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు అంటున్నాడంట, నా కృప నీకు చాలును, హల్లెలూయా, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పును అని దేవుడు నాతో చెప్పాడని చెప్పేసి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. నా కృప నీకు చాలును. కాబట్టి ప్రతి క్రైస్తవుడు మరి ఈ భూ సంబంధంగా ఎక్కువగా ఉపయోగించేటువంటి పదం అంతా ఏంటంటే దేవుని కృప. ఎలా ఉన్నారండి? దేవుని కృప దయవల్ల బాగానే ఉన్నాండి, దేవుని కృప వల్ల ఈ పని జరిగిందండి, దేవుని కృప అని చెప్తూ ఉంటుంటాం. ఇక్కడ ఒకటి గమనించదగ్గ విషయం ఏంటంటే, నీ కృప నాకు చాలును అని మనం అనడానికి, ప్రియులారా, నా కృప నీకు చాలునని యేసుక్రీస్తు వారు అనడానికి గల చాలా వ్యత్యాసం ఉంది. ఇలా గమనించాలి. ఏంటంటే, నా కృప నీకు చాలు అని దేవుడు అన్న మాటకి, నీ కృప నాకు చాలు అని చెప్పి మనం అన్న మాటకి మరి చాలా తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఈయన జవాన్ గారు, సంతోష్ బాబు గారు చనిపోయారు. చనిపోతే ఏం జరిగిందంటే, ఇప్పుడు సీఎం గారు కేసీఆర్ గారు ఏం చేశారంటే, నేను మీ ఇంటికి వస్తున్నానమ్మా అని చెప్పి వాళ్ళని పరామర్శించడానికి ఆయన వెళ్ళారు. అదొక న్యూస్, అదొక పద్ధతి, దానికి చాలా అందరూ అప్రిషియేట్ చేస్తారు, మంచిది. అట్లా కాకుండా మనమే ఒక సీఎం గారికి ఫోన్ చేసో లేకపోతే ఒక సీఎం గారితో మనం చెప్పి మీరు మా ఇంటికి రండి అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అర్థం చేసుకోవాలి. చాలా చిన్న విషయాలే, కానీ మనం దాన్ని ఎట్లాగా అర్థం చేసుకుంటాం అనేటువంటిది చూడాలన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, దేవుడు నా కృప నీకు చాలు అన్నటువంటి మాటకి మనం నీ కృప నాకు చాలు అన్నటువంటి మాటకి ఎంత తేడా ఉన్నదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ విషయాలన్నీ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. దయచేసి మరి అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం నీ కృప నాకు చాలు అనేటువంటి మనం అనడానికి, నా కృప నీకు చాలు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు అనడానికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పి మనం గమనించాలి. అసలు కృప అనగా అర్థం ఏంటంటే, అర్హత లేనటువంటి వారికి ఉచితంగా ఇవ్వబడినటువంటి వరం అన్నమాట. దేవుని వరం ఏంటంటే, కృప అంటే ఏంటంటే అర్హత లేనటువంటి వానికి ఉచితముగా ఇవ్వబడినటువంటి దేవుని వరము ఏంటండి? కృప. మీకు అందరికీ అర్థమయ్యేట ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలాసార్లు చెప్పాను, జస్ట్ ఒక రిమైండ్ చేయడానికి మరలా మీకు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాను. కాబట్టి చాలా శ్రద్ధగా వినాలి. ఒక చాలా ధనికుని ఇంటిలో ఒక దొంగతనం వేయటానికి ఒక దొంగ వెళ్ళాడంట. చాలా సంపన్నుడైన, చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. ఆ వ్యక్తి ఇంటిలో మరి దొంగతనం వేయడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఆ ధనికుడైనటువంటి యజమాని యొక్క ఇంటిలో దొంగతనం జరిగేటువంటి సమయంలో ఆ దొంగతనం చేయడానికి వెళ్ళిపోయాడు. ఈ దొంగ వెళ్ళినటువంటి సమయంలో ఏమైందంటే, ఆ యొక్క యజమాని కుమారుడు మెలకుగానే ఉన్నాడు, ఏదో పని చేసుకుంటాను. ఎప్పుడైతే ఈ దొంగతనం చేయటానికి వచ్చాడో, ఆ యజమాని కుమారుడు ఏం చేశాడంటే, దొంగను పట్టుకోవడానికి బంధించడానికి ప్రయత్నం చేశాడు. ఈ దొంగ ఏం చేశాడంటే,
ఆ ఆ గుద్దులాట్లో ఆ కొట్లాట్లో సంథింగ్ ఏదో జరిగి ఏం చేశారంటే మొత్తం మీద ఈ దొంగ తప్పించుకునేటువంటి మార్గంలో ఆ యొక్క యజమానుని కుమారుణ్ణి కొట్టడము, అది గట్టిగా తగలటం, చనిపోవడం, తలకు బలమైనటువంటి గాయమై చనిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఆ కుమారుడు మరి యజమానుని కుమారుడు చనిపోయాడో తర్వాత ఎంక్వైరీల వల్ల ఎలాగైతే ఆ దొంగ దొరకటం జరిగింది. ఆ దొంగ దొరకటానికి మరి పోలీసులంతా కృషి చేశారు. దొంగ దొరికాడు. అతనికి ఉరిశిక్ష పడతా ఉన్నదన్నమాట. అప్పుడు ఈ తండ్రి ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఏం చేయాలి అని చెప్పేసి, నా కుమారుని చంపేశాడే ఈయనని చెప్పి ఎంతో మరి ఆయన మీద చాలా కోపం ఉంటుంది, మరి ఎంతో బాధ ఉంటుంది. మనమైతే ఏం చేస్తాం, నా కుమారుని చంపాడు కాబట్టి ఈయన ఉరిశిక్ష వేసేయండి అన్నాడు. నిజంగా ఈయన కూడా అదే మాట అంటే ఈరోజు మనం కృప గురించి ఆ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోం. ఆయన ఏం చేశాడంటే ఒక తండ్రిగా ఆలోచించిన విధానం ఏంటంటే, నా చనిపోయినటువంటి కుమారుడు ఎలాగా తిరిగి రాడు, నాకు ఇంత ఆస్తి ఉంది, ఇదంతా ఉంది, నేనేం చేసుకుంటాను, ఇదేమీ చేసుకోలేను అని చెప్పేసేసి చనిపోయిన కుమారుడు తిరిగి రాలేండి, నేను క్షమించి వదిలేస్తాను, అతను వదిలేసేయండి అని అంటే అది కూడా మనం చెప్పుకోకపోదు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఇప్పుడు నాకు కుమారుడు లేడు, నా ఆస్తికి వారసుడు లేడు, కాబట్టి ఏ దొంగ అయితే దొంగతనానికి చేయటానికి వచ్చాడో నా ఇంటిలోకి, నా కుమారుడు ఎలాగా చనిపోయాడు కాబట్టి అతని ప్లేసులో ఈ దొంగను నా కుమారుడిగా స్వీకరిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరణానికి యోగ్యుడు అతను, మరణించవలసినటువంటి వ్యక్తిని తన సొంత కుమారుడిగా స్వీకరించి అతని యొక్క మరణాన్ని తప్పించి చనిపోవటానికి యోగ్యుడైనటువంటి వ్యక్తిని, బ్రతకటానికి అసలు ఏ విధమైనటువంటి అర్హత లేదు అటువంటి వ్యక్తిని ఆ యొక్క యజమానుడు తన సొంత కుమారుడిగా స్వీకరించాడంటండి. అదండి కృప అంటేని. అసలు చనిపోవటానికి అన్ని క్లారిఫికేషన్స్ అయిపోయినాయి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అన్ని అర్హతలు చనిపోవడానికి సాధించాడు ఆయన, ఉరి తీయబట్టడానికి. కానీ అటువంటి వ్యక్తికి క్షమాభిక్ష పెట్టి క్షమించడం మాత్రమే కాదండి, అసలు దేనికైతే యోగ్యుడు కాదో, దేనికైతే అర్హత లేదో అటువంటి వ్యక్తిని ఈ యజమానుడు ఏం చేశాడంటే క్షమించి విడిచిపెట్టేలేదు. అందుకే 91 కీర్తన 15 వచనం మనం ప్రతిరోజు చదవాలని చెప్తూ ఉంటుంటాను. ఏమని ఉంటుంది అక్కడ, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపిస్తాను, విడిపించి అవతలకు పోరాని వదిలేయడంటే దేవుడు, విడిపిస్తాను, అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదనని చెప్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ రోజున వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా అమూల్యమైనటువంటి విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రతి వారు కూడా శ్రద్ధగా వినాలంటాడు. కృప అంటే అదనమాట. అసలు ఆ వ్యక్తి మరి నిజంగా ఏం చేయాలంటే, ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తి యజమానుడు కుమారుని చంపినందుకు ఎంత కోపం ఉంటుంది యజమానుడికి. పోనీ పెద్ద మనసుతో ఏం చేశాడు, ఉరిశిక్ష వదిలేసేయండి, క్షమించాలి, అది కూడా కాదండి. అతను ఏదో కొంచెం సొమ్ము దొంగతనం చేసుకుని వద్దాలంటే వారసుని చేసేసుకున్నాడు. వావ్. మరణశిక్షకు యోగ్యుడైనటువంటి వ్యక్తిని ఏంటంటే కోట్ల ఆస్తికి వారసుని చేశాడు. అదండి కృప అంటేనే. అసలు దానికి అర్హత లేదు అతనికి, దానికి యోగ్యుడు కాదు. దొంగని ఒక రాకుమారుడిగా చేసేది కృప అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణశిక్షకు మరణించవలసినటువంటి వ్యక్తిని జీవింపజేసి ఒక రాకుమారునిగా చేసేటువంటిది, ఒక అధికారాన్ని ఇచ్చేది, తెచ్చిపెట్టేది కృప అన్నమాట. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటా ఉన్నాను. కృప, మనం దేనికి యోగ్యులము కామో దానికి అర్హత అనుగ్రహించబడుట నిజమైనటువంటి దేవుని కృప అన్నమాట. కాబట్టి ఇది నిజమైనటువంటి దేవుని కృప అంటే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం వాడేటువంటి మాట ఏంటంటే, నీ కృప నాకు చాలు దేవా అని మనం అంటాం, కానీ దేవుడు చెప్పాలి నా కృప నీకు చాలు అని చెప్పేసేసి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ప్రవక్తలు కూడా ఈ కృపను గురించి ముందుగానే ప్రవచించారు. మనకి బైబిల్ గ్రంథం చూసినట్లయితే 1 పేతురు పత్రికలో ఒక మాట ఉంది, 1వ అధ్యాయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దారండి మనం తొందరగాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం. హల్లెలూయా. 10వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మక్రీస్తు. హల్లెలూయా. తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమున ఎట్టి కాలమును సూచించుచూ వచ్చినో దాన్ని విచారించి పరిశోధించిరి. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు, గమనిస్తూ ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించబడుట నిజమైనటువంటి దేవుని కృప.
ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించబడుట అది నిజమైనటువంటి దేవుని కృప అన్నమాట. హల్లెలూయా! కాబట్టి దీని గురించి ప్రవక్తలు ఆల్రెడీ ముందుగానే ప్రవచించారు. ఒకటో పేతురు 10వ అధ్యాయం 1 అధ్యాయం 10, 11 వచనాల్లో చాలా స్పష్టంగా ఉన్నది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రవక్తలు ఈ కృపను గురించి ముందుగానే ప్రవచించారు. ఆయన రెండోది ఏంటంటే శరీరధారిగా వచ్చుట, మరి పరిపూర్ణత సాధించుట దేవుని కృప. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకి శరీరధారిగా రావడం అది దేవుని కృప అన్నమాట. హల్లెలూయా! యోహాను సువార్త 1వ అధ్యాయం 14, 16 మరి మనం చూసినట్లయితే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయం 14, 16, 17 వచనాల్లో చూసినట్లయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగినది అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యము అసలు దేవుడు భూలోక రాజ్యానికి రావడానికి భూలోకం అర్హత లేదు, మనం అర్హులము కాదు ఆయన్ని చూడటానికి. కానీ అటువంటి అర్హత లేనటువంటి మనకు అర్హతను కలిగించాడు దేవుడు. ఆయన మనతో ఉండటానికి ఇష్టపడ్డాడు దేవుడు. మనకు అర్హత లేదు కానీ అర్హతనిచ్చాడు. హల్లెలూయా! అదండి. కాబట్టి ఆ వాక్యం శరీరధారిగా రావడమే నిజమైనటువంటి కృపాసత్య సంపూర్ణుడుగా, హల్లెలూయా, కృప కలిగినటువంటి దేవుడు కాబట్టి మనకి కృపగా వచ్చాడనమాట. హల్లెలూయా! యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాల్లో చూసినట్లే, యోహాను సువార్త 1వ అధ్యాయం 14, 16 వచనం మనం చూసినట్లయితే, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. అర్థమవుతుందా ప్రియులారందరికీ? ఆయన పరిపూర్ణతలో నుంచి మనం కృప వెంబడి కృప పొందితమంట. హల్లెలూయా! ఈ రోజున మనం ఈ స్థితిలో ఉండగలిగామంటే కారణం కృప వెంబడి కృపను పొందుతూ వస్తూ ఉన్నాం. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును. 17వ వచనం, ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అదండి. కాబట్టి కృప కలిగినటువంటి దేవుడు కృపనే తీసుకుని మన దగ్గరకు వచ్చాడు, కృపను ఆయన చూపించాడు. కాబట్టి ఈ రోజున ఈ ఈ ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కృప ఎవరి ద్వారా వచ్చిందంటే మోషే గారి ద్వారా కృప రాలేదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే కంటికి కన్ను పంటికి పన్ను, ఖచ్చితంగా ఈ తప్పు చేస్తే ఈ శిక్ష, అది ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ కృప ఏంటంటే వీడు నీకు మనం చంపేశాడా, వీడు నీకు అన్యాయం చేశాడా, అయినా సరే వాడిని ప్రేమించు, వాడికి క్షమించు, వాడికి అర్హతనియ్యి, వాడికి అవకాశమని అని చెప్తుంది అన్నమాట కృప. వాడికి క్షమించడానికి యోగ్యుడు కదా, సరే అయినా క్షమించు. వాడు ప్రేమించడానికి యోగ్యుడు కదా, అయినా ప్రేమించు. హల్లెలూయా! కృప అంటే ఏంటంటే ఇవ్వజూపటం, ఇచ్చేదన్నమాట, పుచ్చుకునేది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చెప్తాం దేవా నీ కృప నాకు చాలు, నీ కృప నాకు అని చెప్తుంటున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే కృప అనేది ఏంటంటే ఇవ్వజూపేదనమాట. అర్హత లేనటువంటి వాళ్ళకి అర్హతలను పంచిపెట్టేదనమాట కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! అవకాశం లేనటువంటి వారికి అవకాశాలను పంచిపెట్టేదనమాట కృప. మరి మరణ బంధకాల్లో ఉన్నటువంటి వారికి జీవాన్ని ఇచ్చేటువంటిది అనమాట కృప. మరి ఆ ఎగ్జాంపుల్ సరిపోతుంది, ఇంకా మీకు కృప గురించి నేను అంతగా చెప్పవసరం లేదనుకుంటా ఉన్నాను. ఆ యజమానుడు దొంగ మధ్య జరిగినటువంటి ఆ సంఘటన మన జీవితంలో క్లారిటీగా తెలియజేస్తుంది అనమాట కృప గురించి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. జైల్లో ఉరికంపం ఎక్కవలసినటువంటి వ్యక్తి రాజభవనంలో రాజబట్టలు వేసుకుని రాకుమారుడిగా జీవిస్తూ ఉన్నాడంటే అదండి కృప. సిచ్యువేషన్ మార్చేసేటువంటిది అనమాట కృప. దేనికి యోగ్యులము కామో దానికి యోగ్యులుగా చేసేది దేవుని కృప. హల్లెలూయా! కాబట్టి ధర్మశాస్త్రం మోసే గారి ద్వారా అనుగ్రహించబడితే కృపాసత్యాలు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు వచ్చినాయి అంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించడం దేవుని కృప అంటండి. హల్లెలూయా! ఎవరి కొరకు మరణించాడంటే ఒక మంచి వ్యక్తి కొరకు ప్రాణం పెట్టడం వేరు, ఒక మంచి మనిషి కోసం చనిపోవడం వేరు. చూడండి, వాళ్ళు చాలా మంచివాళ్ళండి, వాళ్ళకి ఎంతైనా హెల్ప్ చేయొచ్చండి, వాళ్ళు చాలా మంచి వాళ్ళండి, వాళ్ళ కొరకు ఏదైనా చేయొచ్చు. వావ్, అది మనస్తత్వం, మనిషి తత్వం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటండి, మన కొరకు మరణించాడు. మనం ఎలాంటి వాళ్ళం? అబద్ధికులము, మోసగాళ్ళము, దోషాలు చేసేటువంటి వారం, పాపంతో నిండినటువంటి వారం, ఈ భూయిష్టమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారం మనం. ఇటువంటి పాపంతో మలినంతో నిండినటువంటి మనుషుల కొరకు దేవుడు చనిపోవటం దేవుని కృప. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మీరు చూసినట్లయితే, మరి త్వరగా బైబిల్ తీయాలి మీరంతా కూడాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే,
దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఏంటంటే దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించాడు అంట. ప్రతి మనిషిని కొరకు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు మరణాన్ని రుచి చూసినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యం వినిచినటువంటి మీరు ఇంతవరకు ప్రభా నీ కృప నాకు చాలన్నారా? దేవుడు అన్నాల మనతోటి, నా కృప నీకు చాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూస్తారా, దేవుడు మరి మన కొరకు మరణించడం అది దేవుని కృప. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే సువార్త వినుట, సువార్త ప్రకటించుట దేవుడిచ్చినటువంటి కృప. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడిచ్చేటువంటి కృపలు ఏంటో మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మొదటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించబడుట నిజమైనటువంటి దేవుని కృప. అందులో 3 పాయింట్లు చెప్పాను నేను. మరి ప్రవక్తల గురించి, ఈ శరీరానుసారంగా మరి దిగి వచ్చుట, యేసుక్రీస్తు మన కొరకు మరణించుట, అవి 3 పాయింట్లు. రెండో విషయం ఏంటంటే సువార్త వినుట, సువార్త ప్రకటించుట దేవుడిచ్చినటువంటి కృప, దేవుడిచ్చినటువంటి కృప రెండో పాయింట్. ఈ సువార్త ప్రకటించేటువంటి విషయంలో మరి ప్రకటించబడుచున్నటువంటి దేవుని మాటలు వినుట దేవుని కృప అంట. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నామంటే ఇది దేవుని కృప, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప ఇది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాలు మనం చూసినట్లయితే, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూసినట్లయితే, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. వండర్ఫుల్ కదండి. ఏంటంటే మనం దేవుని యొక్క సువార్తను వినటం, దాన్ని ప్రకటించటం చాలా అద్భుతమైనటువంటి కృప అన్నమాట. కాబట్టి ఈ ప్రకటించబడుతున్నటువంటి దేవుని మాటలు వినుట దేవుని కృప. కొలస్సీ 1:5-6 ఖచ్చితంగా మీరు చదువుకోండి. ఈ విషయాలు మీరు రాసి పెట్టుకోండి అన్నీ కూడా. కాబట్టి సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యము గ్రహించినటువంటి వారుగా మీరు ఉండాలని చెప్తా ఉన్నది. రెండో పాయింట్ అందులో చూసినట్లయితే మన అపరాధములకు క్షమాపణ ఇచ్చుట దేవుని కృప. హల్లెలూయా. మన అపరాధాలను దేవుడు ఏం చేసినట్టు క్షమించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు ఎంత గొప్పవాడు చూసారా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూసినట్లయితే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎలాగంటే దేవుని కృప మహదైశ్వర్యము. కృప మహదైశ్వర్యం అంటే ఏంటంటే మనకు ఐశ్వర్యం వస్తుంది, కృపలో ఐశ్వర్యం వస్తూ ఉంటుంటుంది. అంటే దేవుడు కృపా మహదైశ్వర్యుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని కృప మహదైశ్వర్యం అంటే ఏంటంటే దానికి మనం యోగ్యులం కాకపోయినా దేవుని కృప వలన వచ్చినటువంటిది అనమాట. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. ఆ రక్తాన్ని మనం చిందించబడింది మన కోసమే, కానీ మనం యోగ్యులం కాము. అయినా కూడా దేవుడు మన కొరకు ఆ రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే ఆయన కృపా మహదైశ్వర్యం బట్టి మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పిన తన చిత్తమును గూర్చినటువంటి మర్మమును మనకు తెలియజేశాడంట. దేవునికి స్తోత్రం. కృపా మహదైశ్వర్యమును బట్టి ఈ రోజున మనం ఈ రీతిలో ఉన్నాము. కాబట్టి మన అపరాధములకు క్షమాపణ ఇచ్చుట దేవుని కృప. మన అపరాధం క్షమించాడంటే అది దేవుని కృప. నిజంగా మన అపరాధం క్షమించబడేటువంటివి కాదు. అర్థం చేసుకున్నారు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. తర్వాత మనం రక్షించబడ్డామంటే కేవలం దేవుని కృప. ఈరోజు రక్షించబడ్డాం నిజమే. ఇప్పుడు ఆ దొంగ, చనిపోవలసినటువంటి దొంగ రక్షించబడ్డాడంటే కేవలం దేవుని కృప మాత్రమే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, మరి త్వరగా బైబిల్ తీసుకోవాలి మీరంతా కూడాను. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు.
ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏంటంటండి, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా. మన నీతి క్రియలను బట్టు, మనం ఇచ్చిన దశంభాగాలను బట్టు, మనం చేసిన దాన ధర్మాలను బట్టు, మనం చేసిన అన్నదానాన్ని బట్టు, మనం చేసిన వస్త్రదానాన్ని బట్టు, మనం చేసిన చర్చి పరిచర్యలను బట్టు, మనం చేసినటువంటి ఈ సేవను బట్టు ఈరోజు మనం రక్షించబడ్డాం అనుకుంటున్నామేమో. కాదు ప్రియులరా, విశ్వాసం ఉంచాం, కానీ దేన్ని బట్టి రక్షించబడ్డామంట? విశ్వాసం కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇవి మీ వలన కలిగినది కాదు, దేవుని వలన కలిగినటువంటి దేవుని వరం అంట. వరం అంటే ఏంటి? ఉచితంగా ఇచ్చేటువంటిది అనమాట. హల్లెలూయా. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. వావ్, ఈ రోజున మీరు ఎంత భక్తిగా ఉన్నారంటే అది మీది కాదు, గ్రేట్నెస్ కాదు. ఈరోజు మీరు నీతిగా ఉన్నారంటే మీ గ్రేట్నెస్ కాదు. బ్రదర్, నేనే తప్పు చేయలేదు, చాలా నీతిగా ఉన్నాను, వా వండర్ఫుల్ అంటే అది మన గ్రేట్నెస్సా? నో 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 కాదు. మరి ఎవరిదంట? దేవుని కృప వలన ఈ రోజున మనం ఈ స్థితిలో ఉండగలం. దేవుడు మనకు కృపను ఉచితంగా ఇచ్చాడు కాబట్టి ఈ రోజున హెల్దీగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. కరోనా వైరస్ మనల్ని తాకలేదంటే కేవలం దేవుడు ఇచ్చినటువంటి కృప. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప, దేవుడు మన పట్ల చూపినటువంటి కృప. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి, మీ క్రియల వలన కాదు, క్రియల వలన కలిగింది అసలే కానే కాదంట. కాబట్టి ఎందుకంటే నేను దశమ భాగం ఇచ్చాను కాబట్టి నేను పరిశుద్ధునంటే అందరూ కూడా అతిశయిస్తారు. నేను గంట ప్రార్థన చేశాను కాబట్టి నేను పరిశుద్ధునంటే అందరూ అతిశయిస్తారు. మనం చేసిన గంటల ప్రార్థన బట్టు, మనం చేసినటువంటి ఉపవాసాలను బట్టు, మనం చేసినటువంటి బైబిల్ రీడింగ్ 100 సార్లు చదివేసి ఉంటాం బైబిల్, వీటిలన్నిటిని బట్టి మనం పరిశుద్ధం అయిపోలేదు ప్రియులారా. ఉచితమైనటువంటి దేవుని కృప చేతనే మనం రక్షించబడ్డాము. అదే క్రియల వల్ల కలగలేదంట కనుక ఎవడు కూడా అతిశయపడవలేదు, వీల్లేదు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని వారమై ఉన్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మనం రక్షించబడ్డామంటే దేవుని కృప మాత్రమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం రక్షించబడ్డామంటే దేవుని కృప అయి ఉందన్నమాట. మరి తర్వాత మనం చూసినట్లయితే మనలను క్రీస్తుతో కూడా బ్రతికించడు దేవుని కృప. హల్లెలూయా. మనలను క్రీస్తుతో కూడా బ్రతికించట దేవుని కృప అయిందంటండి. ఎఫెసీ పత్రిక 2:1 చూసినట్లయితే మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పున మునుపు నడుచుకుంటురి. కాబట్టి ఈ రోజున సచ్చినటువంటి వారు అపరాధముల చేత సత్యం, మన అపరాధములన్నీ క్షమించి దేవుడు ఈ రోజున ఆయనతో కూడా లేపబడుటకు అధికారం ఇస్తా ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా బ్రతికించబడుట దేవుని కృప. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ వచనంలో కూడా మాట ఉన్నది చూద్దాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనం మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూసారా, క్రీస్తుతో కూడా బ్రతికించేటువంటిది ఏంటంటే దేవుని కృప. హల్లెలూయా. కాబట్టి సువార్త ప్రకటించడం అనేటువంటిది కూడా దేవుని కృప అయినది. ఎఫెసీ పత్రిక 3:2, 7, 8 మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 3:2 మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గూర్చి నేను వినుచున్నాను. 7వ మనం చూసినట్లయితే దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చెప్పున నేను సువార్తకు పరిచారకుడనైతిని. కృపావరము చెప్పున సువార్తకు పరిచారకుడనైతిని. ఈ సువార్తకు పరిచర్య చేస్తూ ఉన్నానంటే, ఈ సువార్త నేను ప్రకటిస్తూ ఉన్నానంటే ఏంటంటే దేవుడు అనుగ్రహించినటువంటి కృప. అది మనం పొందుకున్నటువంటిది కాదండి, దేవుడు అనుగ్రహించాడు. నా అనుగ్రహం నీకు చూపిస్తూ ఉన్నాను, నా దక్షిణాస్తం నీకు మీద ఉంటుంది అంటుంటుంది. మన పిల్లలకి మనం ఏం చేస్తాం? మనం అనుగ్రహిస్తాం, వాళ్ళకి మంచి ఆస్తి, మంచి భవిష్యత్తు. అర్థమవుతుంది కదా ప్రియులారా? కాబట్టి ఈ విషయాలు మనం జనరల్గా మాట్లాడేస్తూ ఉంటుంటాం, దేవుడి కృప నాకు చాలు అన్నట్టు. కానీ ఇక్కడ దేవుడు కృపను అనుగ్రహించాడు మనకది. హల్లెలూయా. ఏంటంటే దేవుడు శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చెప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక.
మరి 8వ వచనం కూడా మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చెప్పున అని ఉన్నదండి ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి ఆ సువార్తకు పరిచారకుడినైతే ఏంటంటే కృపావరము చెప్పున, దేవుడు అనుగ్రహించినటువంటి కృపావరం చెప్పున నేను పరిచారకుడినైతిని. అంటే మన సువార్త ప్రకటించడం అనేటువంటిది దేవుని కృప, దేవుడు అనుగ్రహించినటువంటి కృప. ప్రియులారా గమనించాలి, మనం ఒక సువార్త ప్రకటిస్తూ ఉన్నామంటే దేవుడు అనుగ్రహించినటువంటి కృప. హల్లెలూయా. అదేవిధంగా బీదలను కనికరించుట కూడా దేవుడు ఇచ్చినటువంటి కృప. గమనించాలి, బీదలను కనికరించడం ఏంటంటే దేవుడు అనుగ్రహించినటువంటి కృప. మనకు కలిగిందంతా కూడా ఇది 3వ విషయం అండి. బీదలను కనికరించడం అనేటువంటిది 3వ విషయం. రెండోది ఏంటంటే సువార్త ప్రకటించడం దేవుడు ఇచ్చినటువంటి కృప. మొదటిది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించబడుట నిజమైనటువంటి దేవుని కృప అనమాట అది. మూడోది బీదలను కనికరించడం దేవుడు ఇచ్చినటువంటి కృప అంటండి. హల్లెలూయా. కాబట్టి కలిగిందంతా కూడా సమిష్టిగా ఉంచుకొనుట దేవుని కృప. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన. అపోస్తలుల కార్యం 4:32 నుంచి 35 వచనాల వరకు చూసినట్లయితే అపోస్తలుల కార్యం 4:32 నుంచి 35 వచనాల వరకు మనం చూసినట్లయితే హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యం 4:32 వచనం దేని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. వావ్, చూసారండి. బీదలను కనికరించుట, కలిగిందంతా కూడా సమిష్టిగా ఉంచుకొనుట, అంటే సమిష్టిగా అంటే కలిసి పంచుకొనుట దేవుని కృప అనమాట. కాబట్టి మనల్ని దేవుడు కనికరించాడు, దేవుడు కృప చూపించాడు. ఇలా బీదలను కనికరించాడు దేవుడు ఇచ్చినటువంటి కృప అంటండి. కాబట్టి మనకు కలిగిందంత సమిష్టిగా ఉంచుకుంటున్నామా? అపోస్తలుల కార్యం 4:32 వచనం ప్రకారం దేవుని మహింపరచగలుగుతున్నామా? దేవుడిచ్చిన కృపను మనం పంచిపెట్టగలుగుతున్నామా? సమస్తమైనటువంటి ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. వావ్, ప్రియులారా గమనించాలి. ఏంటంటే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైనటువంటి దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించుడి. ఇదండి కనికరించటం, క్షమించటం దేవుని యొక్క కృప. హల్లెలూయా. కాబట్టి బీదలను కనికరించట దేవుడిచ్చినటువంటి కృప. మరి ఈ దాతృత్వం కలిగి ఉండటం అనేది కూడా దేవుడిచ్చినటువంటి కృప. మనకి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం చూసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం మనం చూసినట్లయితే, సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ఏంటంటే 1, 6, 7, 9 వచనాలు చూద్దాం. 6వ వచనం చూద్దాం మనం. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టెనో అలాగూ దానిని మీలో సంపూర్ణం చేయమని మేము అతని వేడుకుంటుమి. 7వ వచనం, మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడల ఉన్న ప్రేమయందు ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారు, అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకొనిడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలంటండి? ప్రేమయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకోవాలంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపయందు అభివృద్ధి పొందినట్లు మనం చూసుకోవాలంట. కాబట్టి మనకి దాతృత్వం అంటే ఏంటంటే ఇచ్చేటువంటి స్వభావం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ 9వ వచనం మనం చూసినట్లయితే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదు కదరా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. దేవునికి ఏ మహిమ. ప్రియులారా చూడండి, అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన ధనవంతుడు, ఆయనకున్నదంతా మనకి ఇచ్చేసేసాడు. మనం ధనవంతులు కావాలని చెప్పేసి
అంటే మనం ధనవంతులు అవ్వటానికి యోగ్యులం కాము, కానీ ఆయన మనకి ధనాన్ని అనుగ్రహించి ఆ ధనము కృప రూపంలో దేవుడు మనకు అనుగ్రహించి మన దారిద్ర్యం తీసి మన ధనవంతులు చేశాడు. ధనవంతులు అవ్వడానికి మనకు యోగ్యులం కాము, కానీ దేవుని కృప వల్ల, ఆయన ఇచ్చినటువంటి దాతృత్వం వల్ల మనం ఈ రోజున కృప పొందుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఉత్తమమైనటువంటి ప్రతి కార్యము చేయటం కూడా దేవుని కృప. గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాం, ఉత్తమమైనటువంటి కార్యాలు చేస్తున్నాం, అదంతా కూడా దేవుని కృప. 2 కొరింథీ మరి పత్రిక 9వ అధ్యాయం 8-14 వచనాలు చూసినట్లయితే, 2 కొరింథీ పత్రిక, మరి దయచేసి త్వరగా బైబిల్ ఓపెన్ చేయాలి. 9వ అధ్యాయం 8-10 వచనాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 కొరింథీ 9:8-14, 9:8-14. 8వ వచనం చూస్తే, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడి మీ యెడల సమస్త విధములైనటువంటి కృపను విస్తరింపజేయగలడు. హల్లెలూయా. ఏంటంటే ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడి మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఆయన కృపను ఇచ్చాడు, ఆయన కృపను విస్తరింపజేశాడు. కాబట్టే మనం ఏం చేస్తున్నామంటే సమస్త విధములైనటువంటి పనులు చేయగలుగుతున్నాం, గొప్ప పనులు చేయగలుగుతున్నాం. హల్లెలూయా. మనం అనుకుంటాం ఈ గొప్ప పని నేను చేశాను అని చెప్పేసి, కానీ ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడి మీ యెడల సమస్త విధములైనటువంటి కృపను విస్తరింపజేయగలుగుతా ఉన్నాడు. 14వ వచనం మనం చూద్దాం. మరియు మీ యెడల దేవుడు కనుబరిచినటువంటి అత్యధికమైనటువంటి కృపను చూసి వారు మీ నిమిత్తం ప్రార్థన చేయించు మిమ్మల్ని చూడవాలని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. ఏంటంటే దేవుడు మన ఎడలు చూపినగా అత్యధికమైనటువంటి కృపను చూచి. హల్లెలూయా. కాబట్టి బీదలను కనికరించుట దేవుడు ఇచ్చినటువంటి కృప. కాబట్టి మనం గొప్ప గొప్ప కార్యాలు చేయటం ఇదంతా కూడా 3వ విషయం అన్నమాట. ఇదంతా బీదలను కనికరించడం అనేటువంటిది. 4వది ఏంటంటే నీకు ఉన్న తలాంతు దేవుడిచ్చినటువంటి కృప. నీకు పాటలు పాడే ఇచ్చే తలాంత అవ్వచ్చు, వాక్యం చెప్పే తలాంత అవ్వచ్చు, ప్రార్థన చేసే మనకి అందరికి ఎన్నో తలాంతులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తలాంతులు ఏంటంటే దేవుడిచ్చినటువంటి కృప. తలాంతు అనేటువంటిది దేవుడిచ్చినటువంటి కృప. 2 తిమోతి 1:6 మనం చూసినట్లయితే, తిమోతిలకు రాసినటువంటి పత్రిక 2 తిమోతి, మరి దయచేసి బైబిల్ గ్రంథం ఓపెన్ చేయాలి త్వరగాను. తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగినటువంటి దేవుని కృపావరమును ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఏంటంటే దేవుని తలాంతు, మనకున్నటువంటి తలాంతు దేవుడిచ్చినటువంటి కృప. హల్లెలూయా. అందుకు కారణం 2 తిమోతి 1వ అధ్యాయం 3-5 వచనాల వరకు మనం చదివినట్లయితే, క్రీస్తు యేసునందున జీవనం గురించిన వాగ్దానం బట్టి దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాస్తున్నాడు అనమాట. హల్లెలూయా. 3వ వచనం చూసినట్లయితే, నా ప్రార్థన ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ కన్నీళ్లను తలుచుకుని నాకు సంపూర్ణానందం కలిగితే నిన్ను చూడవాలని రేయింబగలు ఆపేక్షించుచున్నాను అని చెప్పి ఇక్కడ ఈ పౌలు గారు ఆ తిమోతి గురించి చెప్తూ ఏమంటున్నాడంటే, ఈ 2 తిమోతి 1వ అధ్యాయం 3-5 వచనాల వరకు మనం చూసినట్లయితే, నా ప్రార్థన ఎడతెగ నీ జ్ఞాపకం చేసుకొనిచున్నాను అని చెప్తూ, నీ యందున్నటువంటి నిష్కపటమైనటువంటి విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితురాచార ప్రకారం నిర్మలమైనటువంటి మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞునై ఉన్నాను. ఆ విశ్వాసం మొదటి నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తలాంతు అనేటువంటిది దేవుని కృప. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. తలాంతు అనేటువంటిది ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప. మనం అందుకే ఏం చేయాలంటే దేవుని స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి నానా విధములైనటువంటి తలాంతులు, నానా విధములైనటువంటి దేవుని కృపే. చాలా తలాంతులు ఉంటుంటాయి. 1 పేతురు 4వ అధ్యాయం 7-11 వచనాలు చూసినట్లయితే, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. 1 పేతురు 4వ అధ్యాయం 7-11 వచనాలు చూసినట్లయితే, అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారి ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. ప్రేమ అనేక పాపలను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైనటువంటి ప్రేమ గలవాడైండి. సణుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి
ఒక్కొక్కడు కృపావరం పొందినటువంటి కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధింపవలను, ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించిన సామర్థ్యము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమా ప్రభావం ఆయనకు ఉండునుగాక. ఆమేన్. చూసారా, ఎవరికి ఇచ్చినటువంటి తలాంతులు వాళ్ళు ఈ నానా విధములైనటువంటి తలాంతులు ఉంటాయి కదండి. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, గమనించాలి. నానా విధములైనటువంటి తలాంతులు, నానా విధములైనటువంటి దేవుని కృప అనమాట. అది కూడా దేవుని కృపే. కాబట్టి దేవుని కృపను మనం ఏ విధంగా ఉపయోగిస్తామో, దేవుడు మనకి ఇచ్చిన టాలెంట్ని ఎట్లా ఉపయోగిస్తున్నాం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ విషయం. కృప అంటే మనం ఎలా అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఎక్కువగా ప్రయాసపడతాం కూడా దేవుని కృప అంటే. హల్లెలూయా. 1 కొరింథీ 15:10 చూసినట్లయితే, మరి త్వరగా తీయండి. 1 కొరింథీ 15:10 మనం చూసినట్లయితే, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. అసలు మనం ఏమై ఉన్నామో, మనం ఏంటో, మన పొజిషన్ ఏంటో, మన పరిస్థితి ఇదంతా కూడా దేవుని కృప. ఎంత అద్భుతంగా అన్నాడు. అయినను నేనేమైనా దేవుని కృప వలన అయినాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కానే కాదు. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించిన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే. వావ్. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, నేను ఎంత కష్టపడి పని చేశానండి, నేను ఎంత కష్టపడి ఇది చేశానండి ఉంటుంటాం. ప్రయాసపడినది నేను కాదు, దేవుని కృపయే. కాబట్టి మనల్ని కష్టపడేలా చేసింది, కష్టపడి పని చేసేలా చేసింది దేవుని కృప అంటండి. కృప చేసిందంట. కానీ మనం ప్రొజెక్ట్ అవుతూ ఉన్నాం. మన పక్కన చూడండి, యుద్ధము యెహోవాదే ఉంటుంటాం. గొలియాతుని చంపడానికి దావీదు గారు చిన్న రాడ్ వేసాడు. చిన్న రాడుకి పెద్ద మంది చచ్చిపోతాడా? లేదు. కానీ ఏంటంటే విషయం, గొలియాతుని పడగొట్టేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు దావీదు పక్షాన్ని యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం చేసింది దావీదు కాదు, యెహోవా. కాబట్టి యుద్ధంలో విజయం వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే, నాకు తోడైన దేవుని కృపయే, ప్రయాసపడినది నేను కాదు. మరి ఎవరంటే, నాకు తోడైనటువంటి దేవుని కృపయే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కృపయే స్పష్టంగా ఉన్నది ఇక్కడ దేవుని వాక్యం. హల్లెలూయా. ప్రయాసపడుచున్నది నేను మాత్రం కాదు, దేవుని కృపయే అని చెప్పి చెప్తాను. కాబట్టి ఎక్కువగా ప్రయాసపడతాం, ఎక్కువగా కష్టపడతాం. ఇదంతా ఏంటంటే 1 కొరింథీ 15:10 ప్రకారం దేవుని కృప. నేను కాదు ప్రయాసపడింది, దేవుని కృప. నేను కాదు పాడింది, దేవుని కృప. నేను కాదు, అంతేంటి ప్రొజెక్ట్ మనం అవుతూ ఉంటుంటాం. కానీ వెనకున్నటువంటిది దేవుని కృప మనకు ఆ అర్హతనిస్తుంది. దేవుని కృప ఆ పని చేయడానికి సహాయం చేస్తుంది. దేవుని కృప మనకి ఆ టాలెంట్ని మరి ఉపయోగించడానికి సహాయం చేస్తూ ఉన్నాడు అనమాట దేవుని కృప. హల్లెలూయా. ప్రయాసపడుతున్న సమస్త నా దగ్గర నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పినటువంటి దేవుని వాక్యాన్ని మనం మర్చిపోకూడదు ఇప్పుడు కూడా. చివరగా మరి చూసాం, మనం ఈ ఒకసారి గుర్తు చేస్తాను మీకు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించబడేట నిజమైనటువంటి దేవుని కృప. కాబట్టి సువార్త వినడం, ప్రకటించిన దేవుని కృప, బీదలను కనికరించిన దేవుడిచ్చినటువంటి కృప. 4వ విషయం, నీకు నాకు మనందరికి ఉన్నటువంటి తలాంతు దేవుడిచ్చినటువంటి కృప. ముగింపు, మరి ఈ నిశ్చలమైనటువంటి రాజ్యం పొందుట కూడా, నిశ్చలం అంటే ఏంటి? పరలోక రాజ్యం. ఆ నిశ్చలమైనటువంటి రాజ్యం పొందుట దేవుని కృప. హెబ్రీ పత్రిక 12:28-29 మనం చూసినట్లయితే, మరి హెబ్రీ పత్రిక 12:28-29 మనం చూసినట్లయితే అక్కడ అందువలన మనం నిశ్చలమైనటువంటి రాజ్యం పొంది దైవ కృప కలిగి ఇందుము. ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించగ్నై ఉన్నాడు. కాబట్టి మనం నిశ్చలమైనటువంటి రాజ్యాన్ని పొందటం కూడా దేవుని కృప అయి ఉన్నది. హల్లెలూయా. 1 పేతురు 1:13 మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక అమూల్యమైనటువంటి మాట ఉన్నది. హల్లెలూయా. మరి దయచేసి గమనించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. 1 పేతురు 1:13 మనం చూసినట్లయితే, కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగిండి. తేబడు కృప విషయం అంటే దేవుడు ప్రత్యక్షమైనడు మనకేం తీసుకొస్తాడంటండి? కృపను తీసుకొస్తూ ఉంటుంటాడట. ఆ తేబడేటువంటి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగిండి. హల్లెలూయా. కాబట్టి నిశ్చలమైనటువంటి రాజ్యం పొందుట కూడా దేవుని కృపే. మరి నిత్య మహిమకు క్రీస్తునందు మనల్ని పిలిచుట కూడా దేవుని కృపే. హల్లెలూయా. ఆ నిత్య మహిమకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు.
నిజంగా మనం యోగ్యులం కాము. ఆ నిత్యత్వంలో పాలు పంచుకోవడానికి, నిత్యత్వంలో మనం ఉండటానికి యోగ్యులం కాము. అది కూడా దేవుని కృప అని అంటండి. మొదటి పేతురు పత్రిక మరి 5వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచినటువంటి సర్వకృపానిధి యగు దేవుడు, సర్వకృపానిధి ప్రభు మనం పాడుతూ ఉంటుంటాం. ఇక్కడ తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచినటువంటి సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడినను పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంతకాలం శ్రమ వస్తుంది అంటుంది. కాబట్టి నిన్ను నన్ను పిలిచినటువంటి దేవుడు నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచినటువంటి సర్వకృపానిధి యగు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుంది కదండి అందరికీ. ఆ నిత్య మహిమకు క్రీస్తునందు మనలను పిలుచుట అది కూడా దేవుని కృపే. ఫైనల్గా ఇట్టి నిజమైనటువంటి కృపను వ్యర్థము చేసుకొనవద్దని చెప్పి మిమ్మల్ని అందరూ నేను బ్రతిమాల్చున్నాను. ఇటు అద్భుతమైనటువంటి కృపను బ్రతిమాల్చున్నాను మిమ్మల్ని అందరినీ. నిరర్థకం చేసుకోవద్దు, వ్యర్థం చేసుకోవద్దు. 2 కొరింథీ 6:1 చదువుకుని మనం ముగించుకుందాం. 2 కొరింథీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే అక్కడ ఏం సెలవిస్తూ ఉన్నదంటే, కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, ఇంత అద్భుతమైనటువంటి కృపను కలిగినటువంటి మనం ప్రతిదీ కృపనిచ్చాడు. ఆయన మహిమను పొందుకోవడానికి కృపనిచ్చాడు, ఆయన రాజ్యాన్ని విస్తరింపజేయడానికి కృపనిచ్చాడు, ఆయన వాక్యం వినడానికి దేవుడు కృపనిచ్చాడు, మరి ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి కృపనిచ్చాడు, మనలో ఉన్న తలాంతులను ఉపయోగించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇవంతా కృప. పాటలు పాడటం కృప. అన్నీ దేవుడు ఇచ్చినటువంటి కృప అండో, గమనించాలి. కాబట్టి ఇదంతా ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప, మనం తీసుకోవటమే. హల్లెలూయా. కాబట్టి ప్రతిదీ కూడా దేవుని కృప అయినది. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి కృపను ఈ చివరగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. మొదట 2 కొరింథీ 6వ అధ్యాయం 1వ వచనం మీ హృదయాల మీద రాసుకోవాలి ఈరోజు. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందినటువంటి దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. 2 చేతులు ఎత్తి మిమ్మల్ని అందరం బ్రతిమాల్చున్నాను. దయచేసి దేవుడు చూపించేటువంటి కృపను ఎవరు కూడా వ్యర్థం చేసుకొనవద్దు. దేవుని సన్నిధిని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుని ఎవరు కూడా మర్చిపోవద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని, ఇటువంటి నిజమైనటువంటి దేవుడిని, నిజమైనటువంటి కృపను వ్యర్థం చేసుకొనవద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమాలుచున్నాను. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతిరోజు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, అంతా దేవుని కృప అంటూ ఉంటుంటాం. దేవునికి స్తోత్రం, మంచిదే. కానీ ఇంత అర్థం కలిగినట్టమంట దేవుని కృపలో యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించబడితే నిజమైనటువంటి కృప. హల్లెలూయా. కాబట్టి ఈ కృపలో మనం అంతా వర్ధిల్లుదాం. మరి అటువంటి కృపలో మిమ్మల్ని దేవుడు బలపరిచి, స్థిరపరిచి, నడిపించి, ఈ కృప నుంచి తొలగిపోకుండా అంతం వరకు సహించి జీవకరణ పొందుకునేటకు దేవుడు కృప చూపించి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. చాలా అద్భుతమైన అమూల్యమైన విషయాలు మాతో మాట్లాడావు. ఈరోజు నేను ఎందరైతే ఈ వాక్యం విన్నారో వాళ్ళందరినీ బలపరచమని, స్థిరపరచమని, విన్న వాక్యం వ్యర్థం కాకుండా హృదయంలో బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.